ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే మనకు ఒక ట్రయాంగిల్ యొక్క 3 పాయింట్స్ ఏబీసీ పాయింట్స్ ఇచ్చారనమాట. అయితే మిడిల్ సెంటర్ పాయింట్ కనుక్కోమని చెప్పారు. క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇక్కడ చూడండి, ఎస్ నుంచి ఇది సెంటర్ పాయింట్. అయితే ఎస్ నుంచి ఏకి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఎస్ నుంచి బీకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో నా కండిషన్ ఎలా రాస్తున్నా అంటే ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ. ఓకేనా? అయితే టూ పాయింట్స్గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్బీ సాల్వ్ చేద్దాం. ఎస్సీ ఒక పాయింట్ మనకి ఏమి ఇవ్వలేరు కాబట్టి దాన్ని ఎక్స్ వైగా తీసుకుంటున్నా. ఏ పాయింట్ వచ్చేసి 1,3. రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే √of x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇది ఎస్ఏ సాల్వ్ చేయడానికి. సేమ్ ఎస్బీ కూడా, ఇది కూడా 2 పాయింట్స్ కాబట్టి ఎస్ఏ ఈజ్ ఈక్వల్స్ టు x, 5 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 0, -2. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకేనా? అయితే √of ఇప్పుడు ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది x1 y1, ఇది x2 y2. x1 వచ్చేసి x మైనస్ x2 అంటే ఎంత -1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 వచ్చేసి y, y2 వచ్చేసి -3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు √of x మైనస్ x2 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ -2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. రూట్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు a మైనస్ బి ఫార్ములా యూజ్ చేసి ఈ టర్మ్స్ని స్ప్రెడ్ చేద్దాం. x² మైనస్ 2x ప్లస్ 1 y² మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ y² ప్లస్ 4y ప్లస్ 4. ఇప్పుడు x² ప్లస్ y² మైనస్ 2x మైనస్ 6y అండ్ ప్లస్ 10 మైనస్ x². ఈ టర్మ్స్ ఇక్కడ వచ్చేస్తున్నా -y² 4y మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ x² మైనస్ x² y² ఇస్ గెట్ క్యాన్సిల్. నాకు టర్మ్స్ ఏమి మిగులుతాయి? -2x మైనస్ 10y అండ్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. -2ని కామన్ తీస్తే x ప్లస్ y -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ -2నికి పంపిస్తే 0 అవుతుంది. నాకు అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది నా ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఇలా సాల్వ్ చేద్దామంటే ఈ 2 xp ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ కండిషన్ సాల్వ్ చేస్తే మనకు సెకండ్ ఈక్వేషన్ వస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ ఫార్ములా x1 మైనస్ అంటే x మైనస్ x2 y2 ఇది ఎస్బి ఫార్ములా. అంటే ఇదేమొస్తుంది 0 హోల్ స్క్వేర్ మైనస్ y1 మైనస్ y2 అంటే -2 కాబట్టి +2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఫార్ములా x1 అంటే x మైనస్ x2 అంటే -3 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +3 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 y1 అంటే ఎంత y మైనస్ y2 అంటే 1 హోల్ స్క్వేర్. రూట్ గెట్ క్యాన్సిల్. x² ప్లస్ y² ప్లస్ 4y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు x² 6x ప్లస్ 9 y² మైనస్ 2y ప్లస్ 1 x² y² ప్లస్ 4y ప్లస్ 4 మైనస్ x² టర్మ్స్ ఇక్కడ కూర్చేస్తున్నా -y² మైనస్ 6x ప్లస్ 10 కదా, ఇక్కడ వస్తే -10, ఇది -2y ఇది +2y ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ x² మైనస్ x² ప్లస్ y² మైనస్ y² గెట్ క్యాన్సిల్. నాకు అప్పుడు టర్మ్స్ ఏం మిగిలినాయి? 6y అండ్ మైనస్ 6x మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ -6ని కామన్ తీస్తే y ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? అంటే -6 అక్కడ పంపించేసి నాకు ఏమవుతుంది? x మైనస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది నాకు సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చిన సెకండ్ అండ్ ఫస్ట్ ఈక్వేషన్ని సాల్వ్ చేద్దాం. మనకు ఫస్ట్ ఈక్వేషన్ ఇది, మనకు ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. నేను ఇప్పుడు ఫాలో చేసే స్టెప్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం 10th క్లాస్లో యూజ్ చేసిన మెథడ్ అనమాట. ఓకేనా? మీకు ప్రాసెస్ ఈజీగా అర్థమైతే ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు సైన్స్ చేంజ్ చేస్తున్నా. క్యాన్సిల్. +x అండ్ -x క్యాన్సిల్ అయితే మనకు
ఏమవుతుంది 6y అండ్ -4 -3 -1. ఇప్పుడు సేమ్ చేసినాం కాబట్టి ఈ సైన్స్ ప్రకారం ఫార్ములా అంటే వాల్యూస్ రాసుకోవాలన్నమాట. -3 -1 -4 ఈజ్ ఈక్వల్స్ టు 0. y ఈజ్ ఈక్వల్స్ టు 4/6 2 2s 2 3s అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2/3. y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్. y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఓకేనా, ఎందుకంటే ఈక్వేషన్ ఈజీ ఉంది కదా. x -1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. x -2/3 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. అయితే ఇది మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 3 2 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే x + 1/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. x ఈజ్ ఈక్వల్స్ టు -1/3. ఇది x యొక్క వాల్యూ. x ఈజ్ ఈక్వల్స్ టు -1/3 అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 2/3. అంటే ఎస్సీ పాయింట్ నాకు వచ్చినట్టే కదా. x, y ఈజ్ ఈక్వల్స్ టు -1/3, 2/3. మనకు ఒక డౌట్ ఉంటుంది మొత్తం సాల్వ్ చేసినాక, అసలు అది తప్ప కరెక్టా అని XY వాల్యూస్ అని డౌట్ వస్తుంది అనమాట. అని మొత్తం మార్క్స్ వేసుకోవడానికి మనకు చిన్న డౌట్ వస్తుంది కదా. ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తాను. ఏంటి ట్రిక్ అంటే, మనకు ఇచ్చిన ఈక్వేషన్ ఎన్ని ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్లో మనకు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం, ఎందుకంటే చిన్న ఉంది కదా. ఈ ఈక్వేషన్లో x అండ్ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. x - y ఈజ్ ఈక్వల్స్ టు -1. ఈ ఈక్వేషన్లో XY వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎంత -1/3 అండ్ ఇది -2/3. y వాల్యూ 2/3 కదా, ఫార్ములాలో మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇప్పుడు రెండింటిని సాల్వ్ చేద్దాం. ఎంత వస్తుంది -1 -2 ఈజ్ ఈక్వల్స్ టు -1 -3/3. 3 గెట్ క్యాన్సిల్ అయితే నాకు ఎంత మిగులుతుంది -1. అంటే -1 ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇలా LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS వాల్యూ వస్తే మనకు వచ్చిన XY పాయింట్స్ అనేవి కరెక్ట్ అని అర్థం అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.